Now, the other topic is yesterday we discussed the qualities of a good leader and the business leadership. Today, we are discussing about the skills of the leadership. స్కిల్స్ ఆఫ్ ద లీడర్షిప్ అంటే ఒక లీడర్కి ఉండాల్సిన నైపుణ్యాలు అంటారు. అంటే స్కిల్ అన్నమాట, నైపుణ్యం. అందరూ లీడర్స్ కాలేరు అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ద క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. స్కిల్ అంటే నైపుణ్యం. అంటే లీడర్స్కి ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? The first one is communication, second one is awareness, and third one is honesty, and the fourth one is relationship building, and the sixth one is innovation, and seventh one is creativity, and eighth one is feedback, and ninth one is motivation. Again, communication, awareness, honesty, relationship building, innovation, creativity, feedback, and motivation. These are the skills of the leadership. Ante this question can ask for 5 marks అన్నమాట. What are the skills of the leadership? ఒక నాయకత్వానికి ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి? Let us discuss with detail అన్నమాట. The first skill of the leadership అంటే నేను చెప్తాను ఇందాక కమ్యూనికేషన్ అన్నమాట. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే సమాచారం. అంటే కమ్యూనికేషన్ అన్నది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం కొద్దిగా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. కొంతమంది ఫ్రెండ్స్ మధ్యన, రిలేటివ్స్ మధ్యన మనం ఏమంటాం అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అప్పుడు మనం ఏం వర్డ్ యూస్ చేస్తాం? అరే సారీ సార్, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనకి అలా జరిగింది అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే లీడర్షిప్ క్వాలిటీ స్కిల్లో కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కమ్యూనికేషన్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ హ్యాస్ టు ఎబిలిటీ టు కమ్యూనికేషన్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్. తను ఏదైతే సమాచారాన్ని తన కింద పనిచేసే వర్కర్స్కి పంపించాలనుకున్నాడో ఆ సమాచారాన్ని కరెక్ట్గా ఇన్ టైంలో రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పర్సన్ మన కమ్యూనికేషన్ పాస్ చేయాలన్నమాట. దాన్ని ఈ ఓన్లీ ద లీడర్ అనమాట. మనం కమ్యూనికేట్ చేయడం కూడా ఒక ఎబిలిటీనే. జనరల్గా ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. అంటే కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక నాయకుడు అన్నవాడికి తన కింద పనిచేసే వర్కర్స్ని కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఒక ఎబిలిటీ అనమాట, ఒక టాలెంట్, ఒక స్కిల్ అనమాట. ఒక కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ అంటే ఏంటంటే అవగాహన అంటారు దాన్ని. సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ఎ గ్రేట్ స్కిల్ ఆఫ్ ఎ లీడర్, నోయింగ్ ద వాల్యూస్ అండ్ పర్సనల్ నీడ్స్ అండ్ ఎమోషన్స్, హౌ దే ఎఫెక్ట్ యువర్ యాక్షన్స్. లీడర్ విల్ బీ better able to manage his stress than lead others ultimately. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే నా మీద నాకు ముందు నేనంటే ఏంటో నేను తెలుసుకోవాలన్నమాట. ఇట్ ఇస్ ద గ్రేట్ స్కిల్ ఆఫ్ ద లేబర్ అంటే లీడర్ అనమాట. అంటే ఒక లీడర్కి సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి ఏంటి, అసలు నేనేంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడే ఎప్పుడైతే తన గురించి తను తెలుసుకున్నాడో దెన్ ఓన్లీ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్ అంటే అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నది వీడికి అర్థమవుతుంది అన్నమాట. దెన్ ఓన్లీ వీడికి అవేర్నెస్ అన్నది, అవగాహన అన్నది ఉన్నదనుకోండి, తన కింద పనిచేసే వాళ్ళని, తన తోటి ఉద్యోగస్తుల్ని మేనేజ్ చేసే స్కిల్ ఉంటుంది అనమాట. అది మేనేజ్ చేయడం అన్నది కూడా ఒక టాలెంట్, ఒక స్కిల్ ఆఫ్ ద లీడర్ అని అంటారు. మన కింద పనిచేసే ఉన్న వాళ్ళ యాక్షన్స్ని, నేను తీసుకునే నిర్ణయాలు వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది తెలుసుకోవడం కూడా ఒక అవేర్నెస్ అనమాట. సెల్ఫ్ అవేర్నెస్. నా గురించి నేను తెలుసుకోవాలి, నాకున్న వాల్యూస్ ఏంటో నేను తెలుసుకోవాలి, నా వాళ్ళ పర్సనల్ నీడ్స్ ఏంటో నేను తెలుసుకోవాలి, వాళ్ళ పర్సనల్ నీడ్స్ ఏంటో నేను తెలుసుకోవాలి, నేను తీసుకునే డెసిషన్ వల్ల హౌ దే ఆర్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే అవగాహన ఉండాలి. ఒక సమస్య పట్ల కానీ, ఒక ఎమోషన్స్ పట్ల కానీ అవగాహన ఉండాలన్నమాట. థర్డ్ వన్ ఆనెస్టీ అంటే నిజాయితీ. ఇంతకుముందు చెప్పుకున్నాం ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్లో ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఇస్ ద సుప్రీం క్వాలిటీ ఆఫ్ ద లీడర్ అని చెప్పుకున్నాం. ఒక నాయకుడికి ఉండవలసిన అత్యున్నతమైన లక్షణం ఏంటి, ఒక నైపుణ్యం ఏంటంటే ఆనెస్టీ అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ క్వాలిటీ అండ్ ఇట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ ట్రస్ట్ అండ్ ఇన్స్పిరేషన్ విత్ అదర్స్. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉన్నావో నిన్ను చూసి పక్క వాళ్ళు ఇన్స్పైర్ అవుతాడు. ఈజ్ ద నోబుల్ పర్సన్, ఈజ్ ద ఆనెస్ట్ పర్సన్ రా అని చెప్పి డెఫినెట్లీ యువర్ వర్కర్స్
యువర్ కొలీగ్స్ విల్ ఇన్స్పైర్ అనమాట. అది ఒక గ్రేట్ క్వాలిటీ. ఆనెస్ట్ అనేది ఒక సుప్రీం క్వాలిటీ, ఒక గ్రేట్ క్వాలిటీ అనమాట. రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే ఇతరులతో మంచి సంబంధాలని ఏర్పరచుకోవడం అంటారు అనమాట. అంటే తన వర్కర్స్ని కానీ తన తోటి కొలీగ్స్తో కానీ మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. అంటే మంచి సంబంధాలని, వ్యక్తిగత సంబంధాలని అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బికమ్ ఏ గుడ్ లీడర్. ఎప్పుడైతే హీఈస్ మెయింటైన్ ఏ రిలేషన్షిప్ బిల్డింగ్ విత్ హిస్ వర్కర్స్ అండ్ హిస్ కొలీగ్స్, వాడు ఒక మంచి లీడర్ అయిపోయినట్టే లెక్క. అండ్ నెక్స్ట్ వన్, పే అటెన్షన్. తన కింద పనిచేసే వాళ్ళు మీద అటెన్షన్ పెట్టు. నీ మీద నువ్వు అంటే ఒక లీడర్గా తనకొని అటెన్షన్, తను అటెంటివ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం తన వర్కర్స్ మీద అటెన్షన్ మీద అంటే హీ హ్యాస్ టు పే అటెన్షన్ టువర్డ్స్ హిజ్ వర్కర్స్ అనమాట. తన కింద పనిచేసే వర్కర్స్ ఎట్లా పనిచేస్తున్నారనే అటెన్షన్ వాడికి ఉండాలన్నమాట. నెక్స్ట్, బీ ఓపెన్ అండ్ షేర్. నాయకుడు ఎప్పుడూ కూడా, ఇందాక మీకు చెప్పుకున్నాం కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ లీడర్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి చెప్పుకున్నాం, ఎంపతి అని ఒకటి చెప్పుకున్నాం. నెక్స్ట్ అంటే హీ హాస్ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ హిజ్ వర్కర్స్ అని చెప్పుకున్నాం. ఓపెన్నెస్ అని ఉండాలి. అంటే లీడర్ అనేది ఎప్పుడు కూడా ఎట్లాంటి డెసిషన్, డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ వర్కర్స్ అనమాట. తన కింద పనిచేసే వర్కర్స్ని ముందు కానీ తన తోటి ఉద్యోగుల ముందు కానీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. బట్ హీ షుడ్ బి ఆల్వేస్ ఓపెన్ విత్ హిజ్ వర్కర్స్ అనమాట. ఓపెన్ మైండ్ ఉండాలి. ప్రతి విషయాన్ని తన వర్కర్స్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అదొక చెడైనా కావచ్చు, ఒక మంచి అయినా కావచ్చు. ఈ ఆల్వేస్ ఓపెన్ అండ్ షేర్ హిస్ ఫీలింగ్స్ హిస్ వర్కర్స్ అనమాట. ఓపెన్గా ఉండండి అంటే ఏదైనా సరే మనసు విప్పి తన తోటి వర్కర్స్తో మాట్లాడాలి. తన ఫీలింగ్స్ని తన తోటి వర్కర్స్తో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలన్నమాట. అండ్ బీ జెన్యూన్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ హంబుల్. బీ జెన్యూన్, పర్ఫెక్ట్గా ఉండు. నీ వర్కర్స్ని పట్ల జెన్యూన్గా ఉండు, హంబుల్గా ఉండు. అంటే ఒక వాళ్ళ మీద షో సమ్ పిటీ, షో సమ్ కైండ్నెస్ టువర్డ్స్ యువర్ వర్కర్స్ అనమాట. హంబుల్గా ఉండు అంటే గౌరవంగా ఉండాలి వాళ్ళ కింద పనిచేసే వర్కర్స్ని పట్ల అనమాట. ఇన్నోవేషన్ అనమాట. ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు కూడా మీకు చెప్పాను, అందరూ లీడర్స్ కాలేరు. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ బికమ్ ద లీడర్. కొంతమంది మాత్రమే లీడర్లు కాగలరు. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే నవకల్పన అంటారు. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. లీడర్ అన్నవాడు ఏం చేయాలంటే ప్రొడ్యూస్ క్రియేటివ్ ఐడియాస్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఎప్పుడూ కూడా పాత వస్తువుల్ని చేయడం అంటే పాత సేవలు అట్లాంటివి కాకుండా ప్రొడ్యూస్ క్రియేటివ్ ఐడియాస్ అన్నమాట. ఇప్పటి వరకు లేని ఐడియాస్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. క్రియేట్ న్యూ ఐడియాస్. ఇప్పుడు వరకు ఇలాంటిది రాలేదు, నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండాలి. అలాంటి ఐడియాస్తో వస్తేనే హీ హాస్ ద స్కిల్ ఆఫ్ ద లీడర్ అనమాట. మంచి స్కిల్ ఉన్నట్టు మనం చెప్పుకుంటాం. కమ్యూనికేషన్, క్రియేటివిటీ. నెక్స్ట్ వన్, క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫెన్ ఫేస్ ఛాలెంజెస్ దట్ కెనాట్ బి హ్యాండిల్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే. సో లీడర్స్ క్విక్లీ రియలైజ్ ద క్రియేటివిటీ ఈజ్ ద స్కిల్ విల్ రిమూవ్ ద ఛాలెంజెస్ అండ్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్. ఆర్గనైజేషన్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ సో మెనీ ఛాలెంజెస్. మనం నాయకుడు కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఒక వ్యాపారానికి నాయకుడు అనమాట. వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే సో మెనీ ఛాలెంజెస్, మనం చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే నీలాంటి లీడర్స్, నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళు ల్యాక్స్ ఉంటారు సొసైటీలో, మార్కెట్లో. నీలాంటి లీడర్స్, నీలాంటి ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు, నీలాంటి లీడర్స్, నీలాంటి బిజినెస్ చేసేవాళ్ళు, ల్యాక్స్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ బిజినెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనమాట. నీలాంటి లీడర్లు చాలామంది ఉంటారు. యు ఆర్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ అనమాట. ఎలాంటి ఇష్యూ వచ్చినా, ఎలాంటి హర్డల్ వచ్చినా యు ఆర్ టు రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ నాట్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే అనమాట. అంటే ట్రెడిషనల్ అంటే పాత పద్ధతులు కాదు, ఏదన్నా క్రియేటివిటీగా హ్యాండిల్ చేయి. ఎప్పుడైనా అంటే క్రియేటివిటీగా హ్యాండిల్ చేయడం. ఏదైనా మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, జొమాటో అని కొత్తగా ఒకటి వచ్చింది. అంటే క్రియేటివిటీ అనే చెప్పచ్చు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ అండ్ మనం ఏదైనా తినాలనుకున్నాం అనుకోండి, ఏదైనా మనకు కావాల్సిన నచ్చిన హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ హ్యాస్ టు లాస్ యువర్ ఎనర్జీ, ఇట్స్ లాస్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఫోన్ కాల్ చేసి జొమాటోకి
సార్ నాకు సో అండ్ సో రెస్టారెంట్ నుంచి నాకు ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ కావాలి అంటే ఇమీడియట్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే ఆర్ బ్రింగింగ్ దట్ ఐటమ్ అనమాట. చాలా ఫాస్ట్గా తెస్తున్నారు కదా. ఒకప్పుడు అంటే దిస్ ఈస్ క్రియేటివిటీ అనమాట. ఎప్పుడు కూడా కొత్త అంటే దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ వీఆర్ రెడీ ఫేస్ ఇన్ ద మార్కెట్ అనమాట. మార్కెట్లో నాయకుడు చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాడు. దాన్ని పాత పద్ధతుల్లో కాకుండా ఏదన్నా క్రియేటివిటీగా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. వాడే నాయకుడు అనమాట. ఏదన్నా క్విక్గా రియలైజ్ అవ్వాలి, అరే ఈ ఛాలెంజ్ వచ్చింది, దీన్ని ఫాస్ట్గా మనం రియలైజ్ చేయాలి, ఫాస్ట్గా ఫేస్ చేయాలి, ఈ సవాల్ని ఎదుర్కోవాలి అన్నట్టు వాడు ఉండాలి. దట్ ఓన్లీ ద సక్సెస్ రేట్ విల్ ఇంక్రీజ్ అనమాట. అప్పుడే వాడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నమాట. ఫీడ్బ్యాక్ అంటే చేసిన పని మీద వచ్చిన ఫలితం అనమాట. ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం అనమాట. ఫీడ్బ్యాక్ హెల్ప్స్ ఎంప్లాయీస్ అచీవ్ దేర్ గోల్స్. గివింగ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ హెల్పింగ్ ఇండివిజువల్స్ గ్రో బై లెర్నింగ్ హౌ దే కెన్ ఇంప్రూవ్. ఫీడ్బ్యాక్ హెల్ప్స్ ద ఎంప్లాయీస్. ఇప్పుడు లీడర్ అన్నవాడు ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హిజ్ వర్కర్స్ అండ్ హిజ్ కొలీగ్స్ అనమాట. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వాడు ఏం చెప్తాడంటే కన్స్ట్రక్టివ్ ఐడియాస్ని ఇస్తాడనమాట. కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇస్తాడనమాట. ఆడ వచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని మీరు ఇంకా ఇలా బెటర్గా పనిచేస్తే యూ కెన్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీకు బాగుంటుంది, మీరు ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళచ్చు అని వాడు ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ విల్ హెల్ప్ హిజ్ ఎంప్లాయీస్ టు డెవలప్ దేర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనమాట. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఇండివిజువల్స్కి మళ్ళీ ఏదైనా లూప్ హోల్స్ ఉన్నా, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాడి ఎంప్లాయీస్ని వర్కర్స్ని పైకి తీసుకురావచ్చు అనమాట. అదొక స్కిల్, తీసుకొచ్చే స్కిల్ ఉండాలి వాడికి. మోటివేషన్ అంటే ఎంకరేజ్మెంట్ అనమాట. మోటివేషన్ అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా హీస్ ఆల్వేస్ షుడ్ మోటివేట్ హిజ్ ఎంప్లాయీస్. హీ షుడ్ నెవర్ డిస్కరేజ్ హిజ్ వర్కర్స్ అనమాట. తన కింద పనిచేసే వాళ్ళని ఎప్పుడు కూడా వెదర్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ ఆర్ ఎఫిషియంట్ అన్నది పక్కన పెడితే, ఎఫిషియంట్ అయినా ఇన్ఎఫిషియంట్ అయినా ఫస్ట్ డిస్కరేజ్ మాత్రం చేయకూడదు అనమాట. టుడే దే ఆర్ ద లేజీ ఫెలో, టుమారో దే విల్ బికమ్ ద లీడర్. అంటే ఈ రోజున సక్సెస్ కాకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్లో ఈ లేజీ ఫెలోనే మనం ఎవరైతే పనికిరాడు అనుకున్నవాడే ఒక గ్రేట్ లీడర్ అవుతాడని మనం చాలా ప్రీవియస్ క్లాసెస్లో చాలామంది హిస్టరీ చదువుకున్నాం అనమాట. ఈరోజు ఏమి రాను ఉన్నవాడే ఇన్ ఫ్యూచర్లో తర్వాత రోజుల్లో సైంటిస్టులు అయిన వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. మోటివేషన్ అంటే ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనమాట. లీడర్ ట్రైస్ టు క్రియేట్ ఏ సేఫ్ అండ్ ట్రస్టింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్ష్యూర్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఏ పొజిషన్ ఫర్ ద సక్సెస్ అనమాట. లీడర్స్ ట్రైస్ టు క్రియేట్ ఏ సేఫ్ అండ్ ట్రస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే వాడు ఒక నమ్మకమైన నువ్వు క్షేమం, నువ్వు నమ్మకంగా ఉండు అని ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక యు ఆర్ సేఫ్ అని ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్ని నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, నీకేం కాదు అని ఎంకరేజ్ చేయడం అన్నమాట. అంటే ట్రస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఒక నమ్మకాన్ని కల్పించేటట్టు ఉండాలి నాయకుడు. అంటే అదొక స్కిల్ అనమాట. తన కింద పనిచేసే వాళ్ళకి యువర్ ఎన్విరాన్మెంట్, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అలా ప్రదేశం చాలా నమ్మకమైనది, నువ్వు ఒక మంచి నమ్మకమైన నాయకుడి కింద పనిచేస్తున్నావు, ఒక నమ్మకమైన సంస్థ కింద పనిచేస్తున్నావు అని ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసావు అనుకోండి, ఇట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఎప్పుడైతే ఒక లీడర్ అన్నవాడికి అలాంటి స్కిల్ ఉందో ఆటోమేటిక్గా దట్ ఆర్గనైజేషన్ విల్ సక్సెస్ అనమాట.